ఏమైంది? మొన్న ఆయన చికెన్ సెంటర్కి వచ్చి చికెన్ తీసుకుపోయింది, పైసలు లేదా అని. అవును బొమ్మ, ఆ గంగలో చికెన్ సెంటర్ విడిచిపెట్టినావు, మరి ఏం చికెన్ సెంటర్ పట్టినావా? అంటే ఆయన ఉద్దరు ఇత్తలేడు, అందుకే ఆయన పట్టిన. ఇందాక 2 కిలోలు తెచ్చినావు. 3 కిలోలు. 3 కిలోలు అడగారా? అన్న ఇవన్నీ కాదు, నాకు పైసలు కొట్టు, నేను కోళ్ళోనికి పైసలు కొట్టాలి, కోళ్ళు ఎత్తలేదు, పైసలు కొడతలే అని. నాకు పైసలు కొట్టి మాట్లాడు ఫస్ట్ మీరు. సరే కొడుతుంది. అదే ఎటు వేరే వదిన ఇంటికి అవసరం అలా 22 కేంద్ర 15 రోజులు పోయి ఇప్పుడు తీసుకొస్తాను. కానీ అదినే బాగా కౌసుకు మరింది ఆనే బాగరా. నువ్వేమైనా పుణ్యానికి ఇస్తానవా? వదినా వదినా అమ్మంతా తీసుకుంటాను పైసలన్నీ, ఒక 10 రూపాయలైనా తక్కువ చేసి తీసుకో వదినా అన్నవా? అయినా మీ షాప్కి ఏమి రామ్తి 2 వద్దుల దాకా. ఇగో కోడిని తెచ్చుకుంటాను నేను కూడా. ఏది ఇగో నాటు కూడా? నిజంగా మీ అవ్వారి ఇంటికాడికి వెళ్ళి ఎత్తురా, నన్ను లేపుకొచ్చిర్రా? నీకు ఎట్లా కనబడతానా నేను? పురాగా దొంగని చేయబడుతుంది నన్ను. చెప్పు ఏమో. ఏమో గట్టినే ఇయ్యాలే పూలు నమ్మత్తుంది. పాప మొన్న పొడిగది మంచి పందెం పూంజును లావాట్కి వచ్చిర్రు, నమ్మత్తుందా? అందుకే అడిగిన. అవ్వతోర్రా నాతోర్రా, మా అతడికి చెప్తున్నారు కోడిని, మా బామ్మగారు మొత్తం గుంజుకున్నారా, ఆయన ఎత్తుకొస్తున్నాం కోడిని. అవునే ఏమవుతుంది అప్పటివరకు అదే వెళ్తుంది కానీ పోరి. ఇంకా పైసలు అయితే కొట్టు, చికెన్ కోళ్ళకి పైసలు కొట్టాలి, ఇజ్జత్ మనం పోతుంది, అందరు వచ్చి మారిపోతారు. మాట్లాడకండి మేడం, దీనిపో ఫస్ట్ 2 వద్దు, తర్వాత అయితే మళ్ళా ఇచ్చు. ఎటు పోతున్నా?